ఓకే. మరి మనము పోయిన వారం చూసాము, జ్ఞానం అంటే నేను ఇంకా ఎక్కువ నేర్చుకోవాలి, ఇంకా ఎక్కువ తెలుసుకోవాలి అన్న ఒక ఆశ మనల్ని మోసపరుస్తూ ఉన్నదా అని మనం పోయిన వారము కొన్ని విషయాలను మనము చూసాము. సో చాలా మట్టుకి క్రైస్తవులకి మరి ఇంకా చక్కటి, ఇంకా ఎక్కువ ప్రసంగాలు వినాలన్న ఆశ కలుగుతూ ఉన్నది. ఉజ్జీవ కూడికలు పెట్టుకోవాలని అలాంటి ఆశలు కలుగుతూ ఉన్నాయి. సో అవన్నీ చేయటం వలన పొరపాటు ఏం కాదు, తప్పు కాదు. కానీ ఒకవేళ మనము అలా ఇంకా నేర్చుకోవాలి అని ఆలోచించుకుంటా మనం వాక్యానుసారంగా కనుక మనము మరి ప్రవర్తించకుంటే మరి మనకి ప్రయోజనం ఏమీ లేదు అన్న విషయాన్ని మనము చూసాం మనం పోయిన వారము. ఎందుకంటే మీరు వాక్యం వినువారు మట్టుకై ఉండక వాక్యానుసారంగా మరి నడుచుకోండి అన్న వచనం మనము యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22వ వచనంలో ఏం చూస్తున్నామంటే, కేవలం వినువారు మట్టుకే ఉండి మిమ్మల్ని మీరు మోసపరచుకోకండి, కానీ వాక్యానుసారంగా జీవించండి అన్నది. సో నేను ఒక మిమ్మల్ని పోయినసారి మనం అంతవరకు ధ్యానించాం. సో ఈరోజు నేను ఒక ప్రశ్నతో మిమ్మల్ని నేను మళ్ళీ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాను. ఆ ప్రశ్న ఏంటంటే, మీకు తెలియంది ఏదైనా పాపం చేస్తున్నారా, లేకుంటే తెలిసి పాపం చేస్తున్నారా? తెలియక పాపం చేస్తున్నారా, లేకుంటే తెలిసి పాపం చేస్తున్నారా అన్నది ఒక క్వశ్చన్. తెలిసి అంటే ఏంది, తెలియక అంటే ఏంది? అంటే తెలిసి అంటే అబద్ధం ఆడుట మంచిది కాదు అని తెలుసా, తెలియదా? తెలుసు. తెలియని అని అంటే అబద్ధం ఆడుట మంచిదేమో అని తెలియక చేస్తున్నది, తెలియక చేసే పాపం. ఏదైనా మరి తెలియక చేసే పాపం ఉందా? మీకు ఏదైతే తెలుసో, ఎంతనైతే తెలుసో తెలిసి చేస్తున్నారా అని? తెలియక చేస్తున్నారా, లేకుంటే తెలిసి చేస్తున్నారా? ఏదైనా పాపము తెలియకుండా చేసే పాపం ఉందా మీకు? అంటే ఇది పాపం కాదు అని మీరు గ్రహించకుండా, తెలియకుండా మరి పాపం ఏమైనా చేస్తుండ్రా అని ఏమంటున్నావు? తెలిసి అంటున్నావా? అన్నీ తెలిసే చేస్తున్నామా? నైస్. బాప్తిజం తీసుకున్నావాను? తెలిసి తీసుకుంటలేవా? నువ్వు ఎఫ్రాయిం తీసుకున్నావా? ఎందుకు మరి? టైం లేదా? అది కూడా తెలుసా? ఓకే, నైస్. అంటే ఏదైనా ఒకటి మనము తెలియకుండా చేసే పాపం ఉంటే మనకి ఇంకా తెలుసుకోవాలని జ్ఞానం కావాలి. జ్ఞానం దేనికి కావాలి? ఏదైనా తెలియకుంటే అరే దాన్ని తెలుసుకోవాలి మనం ఇంకా చదివి బైబిల్లో అని తెలుసుకోవాలి. ఒకవేళ మనం చేసే పాపములన్నీ తెలిసినవే అయితే ఇంకా ఎక్కువ నేర్చుకునేది ఏముంటుంది? సో
ఖాళీ ఆచారం ప్రకారంగా మనం ఏం చేయొచ్చు అంటే సండే చర్చికి పోవాలి, మరి డైలీ మీటింగ్ వినాలి, వాక్యం చదవాలి, మరి వాక్యం వినాలి, మీటింగ్ పోవాలి, ఆరాధించుకోవాలి, వాక్యం ధ్యానించాలి అనేది ఒక ఆచార ప్రకారం అవుతుందమ్మా. అంటే అలా వినుకుంటూ అలా చేసుకుంటూ మళ్ళీ కంటిన్యూ చేస్తారు, మళ్ళీ అలాగనే అవుతుంది. సో దాని వలన ప్రయోజనం ఏం లేదు, ఆచారం వలన ప్రయోజనం ఏమి కూడా లేదు. మనం వాక్యానుసారంగా నడుచుకునే వారంగా మనము ఉండాలి. మనం అందుకని లాస్ట్ టైం మనం ఏం చూసామంటే మనకు కలిగి ఉన్న వాటిలో మనం ఏం చేద్దాము, నమ్మకంగా ఉందామని మనం ఫిలిప్పీలకు రాసిన పత్రిక మరి 3వ అధ్యాయంలో మనము చూసాం. అంటే మనకు ఎంతవరకు మీకు లభించిన దాన్ని ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టి క్రమంగా నడుచుకుందుము అని ఫిలిప్పీ 3:16లో చూసాం. అంటే మనం ఇంతవరకు ఏదైతే నేర్చుకున్నామో దాన్ని మనము ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఖాళీ వింటే కాదు, చర్చికి వస్తే కాదు, బైబిల్ చదివితే కాదు. చాలామంది క్రైస్తవులను అడగండి, బైబిల్ చదువుతారు, చర్చికి పోతారు, కానుకలు ఇస్తారు, సువార్త చెప్తారు, మరి ఉపవాసం ఉంటారు, ప్రార్థన చేస్తారు, పాడతారు, కానీ మాట వినరు. మాట వినకుంటే ఏం ప్రయోజనం? ఏం ప్రయోజనం లేదు. సో మీరు చాలా జాగ్రత్తగా ఈ పాయింట్ని గమనించాలి. ప్రభువా, నేను ఎక్కువ నేర్చుకునే దానికన్నా తెలుసున్నది నేను చేయుటకు నాకు సహాయం దయచేయండి అని మీరు ప్రార్థన చేసుకొని తెలుసున్నది చేయుటకి స్టార్ట్ చేయాలి మీరు. నేను మరి ఓల్డ్ టెస్ట్మెంట్లో నుంచి పాత నిబంధన గ్రంథంలో నుండి నేను ఒక విషయం మీతోటి చెప్పాలనుకున్నా. మనము నిర్గమాకాండము 23వ అధ్యాయము 14వ వచనం నుండి 15వ వచనం వరకు మనం చదువుదాం. నిర్గమాకాండం 23వ అధ్యాయం 14వ వచనం నుండి 17వ వచనం వరకు. అతడు 23:14-17 సంవత్సరమునకు 3 మారులు నాకు సంవత్సరమునకు 3 మార్లు నాకు పండుగను ఆచరింపవలెను, పులియని రొట్టెల పండుగను ఆచరింపవలెను. నేను నీకు ఆజ్ఞాపించినట్లు అబీబు నెలలో నీవు ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చితివి గనుక ఆ నెలలో నియామక కాలమందు 7 దినములు పులియని రొట్టెలను తినవలెను. నా సన్నిధిని ఎవడును వట్టి చేతులతో కనబడకూడదు. నీవు పొలంలో విత్తిన నీ వ్యవసాయంలో తొలి పంట యొక్క కోత పండుగను, పొలంలో నుండి నీ వ్యవసాయ ఫలములను నీవు కూర్చుకొనిన తర్వాత సంవత్సరాంతమందు ఫల సంగ్రహపు పండుగను ఆచరింపవలెను. సంవత్సరమునకు 3 మారులు పురుషులందరూ ప్రభువైన యెహోవా సన్నిధిని కనబడవలెను. చూడండి, ఇక్కడ ఆజ్ఞ ఏంది అని అంటే సంవత్సరమునకి 3 సార్లు మాత్రమే కంపల్సరీగా ఉండాలి. ఎక్కడ? దేవుని మందిరంలో. కంపల్సరీ ఎంత? 3 టైమ్సే, కేవలం 3 టైమ్సే. అంతనే వీళ్ళకి. అంటే పోవచ్చు వీళ్ళు కాలిస్తే, కానీ మస్ట్ ఆజ్ఞ ఏంది? 3 సార్లే పోవాలి. పోయినప్పుడు ఉట్టి చేతులతో వెళ్ళకూడదు అని ఉన్నారు. ఈ ఉట్టి చేతులతో వెళ్ళకూడదు అన్నది ఏదైతే ఉన్నదో చూడండి, దీన్ని మంచిగా కానుకలు తీసుకొనే రావాలి అని చాలామంది బోధిస్తారు. సో మనకేంది అని అంటే ఉట్టి చేతులతో రాకూడదు అని అంటే మనం ఫలంతో
రావాలి అని అర్థం. ఎంత సంవత్సరానికి? 3 సార్లు. ఇది ద్వితీయోపదేశ కాండంలో కూడా సేమ్ రిపీట్ అవుతుంది. ఓకేనా? 6వ అధ్యాయం 7-8 వచనాలు మీరు చూస్తారా? 6వ అధ్యాయం 7-8 వచనాలలో సేమ్ ఇవే మాటలు మనం అక్కడ చూస్తూ ఉంటాం. అంటే ఇంకొకసారి రిపీట్ అయిందని నేను చూపెట్టడానికే నేను మీకు ఈ వచనాలని చదివిస్తున్నా. ఉన్నదా చూడండి ఒకటి. నీవు నీ కుమారులకు అచ్చా, అక్కడ అది ఉన్నదా? వాటిని బోధించవలను. నేను ఇప్పుడే అంటే డ్యూట్రానమీలో కూడా సేమ్ అలాంటి వచనమే ఉంటుంది. నేను చూస్తా ఒకసారి. 23 3 times a year. డ్యూట్రానమీ 16:16 చూడండి. అంటే ద్వితీయోపదేశ కాండం 16:16లో ఉందా? చూడండి. ఏటికి 3 మారులు అనగా పొంగని రొట్టెల పండుగలోను, వారములో పండుగలోను, పర్ణశాలల పండుగలోను నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొని స్థలమున నీ మగవారందరూ ఆయన సన్నిధిని కనబడవలెను. 3 సార్లే. ఎన్నిసార్లు? అది కూడా పండుగకే, ఈ పండుగలకి. కానీ ఎవరు ఎంటీ హ్యాండెడ్ కనబడకూడదు. టెంపుల్కి ఎన్నిసార్లు పోవాలి వాళ్ళు? కంపల్సరీగా 3 times. ఎంత మంచిది కదా? నువ్వేమనుకుంటావు బన్నీ? మంచిదేనా? లాజిక్ ఉందా? సరే, పళ్ళంతో రావాలి. ఓకే, అయితే వీళ్ళు ఏం చేయాలి? 3 సార్లు మాత్రమే మందిరానికి రావాలి. ఓకేనా? లేదు అంటే ఏం చేయాలి? పాపం చేస్తే, ఏదైనా పాపం చేస్తే పాపంకి బదులుగా ఒక బలిని ఇవ్వాలి వాళ్ళు. వీళ్ళు పాపం చేయుట అనేది ఓల్డ్ టెస్టిమెంట్లో చాలా కాస్ట్లీ, న్యూ టెస్టిమెంట్లో కాస్ట్లీ కాదు. కాస్ట్లీ అంటే అర్థమైంది? పాపం చేస్తే కాస్ట్లీ అని. 3 సార్లే టెంపుల్కి పోవాలి. పాపం చేస్తే కాస్ట్లీ అంటున్నా. పాపం చేస్తే టెంపుల్కి పోవాలి. దేనికి పోవాలి? బలి అర్పించాలి. ఏది అర్పించాలి? మేక పిల్లని అర్పించాలి, గొర్రె పిల్లని అర్పించాలి, లేదా ఎద్దును అర్పించాలి. ఇప్పుడు పాపం చేసినప్పుడల్లా మేక పిల్ల తీసుకుపోవాలని అనుకోండి, ఏం చేస్తావు ప్రియాంక నువ్వు? ఫామ్ పెట్టాలనా? పెట్టినవి అన్నీ అయిపోతాయి రోజుకి అబద్ధాలు ఆడితే. అంటే కాస్ట్లీ. వాళ్ళు భయపడేవారు. పాపం చేయడానికి ఏం చేసేవారు? భయపడేవారు. ఇప్పుడు ఏమైపోయింది? యేసుక్రీస్తు ప్రభు ఒక రక్తంని చీప్గా చూస్తున్నారు. ఏం చేయని అవసరం లేదు. పాపం చేసినావా? ప్రభు నన్ను క్షమించు అంటే అయిపోయింది. కానీ ఓల్డ్ టెస్టిమెంట్లో ఏంది? గొర్రెని తీసుకుపోవాలి. ఎవరు తీసుకోపోతారు? దడదడ అనుకుతుండే, అరే ఇవి గొర్రెలన్నీ ఖతం అయిపోతున్నాయేమని. ఆయన చాలా కాస్ట్లీ కదా. అంటే గొర్రె అంటే మామూలు కాదు, మీకు 2-3 సంచుల బియ్యంతో ఈక్వల్ కదా. గొర్రె ఎంతకు దొరుకుతుంది? ఒకటి 7,000-8,000 అనుకోండి. బియ్యం సంచి ఎంతకు దొరుకుతుంది? మ్యాక్స్ ఈజ్ 17, 18, 2,000 అని. అంటే 25 కిలోలది మాట్లాడుతున్నాను నేను. సో ఎన్ని సంచులు అవుతాయి కదా? సో ఆల్మోస్ట్ 6-7 సంచులు బియ్యం ఇవ్వాలి ఒకసారి పాపం చేస్తే. 2-3 సార్లు చేస్తే. కాబట్టి వీళ్ళకి భయం ఉండేది. 3 సార్లు మాత్రం కంపల్సరీ పోవాలి. పాపం చేస్తే మాత్రం పోయి ఏం చేయాలి? గొర్రెను అర్పించేసి రావాలి. సో కాస్ట్లీ ఉండేది వీళ్ళకి, ఇలా ఉండేది. సో అలాగనే ఇది ఇలా జరుగుతుండగా
కానీ గుడికి పోకుండా ఏం చేయాలి వాళ్ళు అనేది మనకు చెప్పబడినది. టెంపుల్కి అయితే పోయేది మస్ట్ కాదు, నువ్వు రోజు పోతే పో, కానీ మస్ట్ ఏంది 3 టైమ్సే. పాపం చేస్తే బలి అర్పించడానికి పోవాలి, కానీ అనుదినం చేసేది ఏంది అనేది మనము మరి ద్వితీయోపదేశ కాండం ఇప్పుడు 6వ అధ్యాయం 7-8 వచనాలను మనం చేద్దాం. అనుదినం నీ కుమారులకు అభ్యసింపజేసి నీవు నీ కుమారులకి వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడు ఏవి యెహోవా ఆజ్ఞలను నీ ఇంట కూర్చున్నప్పుడును త్రోవల నడిచినప్పుడును పండుకొనినప్పుడును లేచినప్పుడును వాటిని గురించి మాట్లాడవలెను సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను అవి నీ కనుల నడుమ బాసికము వలె ఉండవలెను నీ ఇంటి ద్వారబంధముల మీదను నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలెను నీ దేవుడైన యెహోవా నీ పితరులైన అబ్రహాము. మనం ఇక్కడ ఏం చూస్తా ఉన్నాము? ఏం చేయాలి వాళ్ళు? రోజు ఏం చేయాలి? కూర్చున్నప్పుడు, లేచినప్పుడును, త్రోవలు నడిచినప్పుడును, పండుకున్నప్పుడును వాటిని అభ్యసింపజేయాలి అంటున్నాడు. అభ్యసింపజేయాలంటే దాని అర్థం ఏంది? నీ పిల్లలకి అర్థం చెప్పా. ఎక్కడెక్కడ కట్టుకోవాలి దేవుని వాక్యంని? కన్నులకు బాసికముల వలె, ఇంకా నీ ద్వార బంధకముల మీద, ఇంకా దేవుని ఆజ్ఞలు ఆడ రాసుకోవాలంట. మనం ఆజ్ఞలు ఏవేవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ రాసుకోవాలి. అంటే దాని అర్థం ఏంది? అది నువ్వు బయటికి పోతే నేను అబద్ధం ఆడొద్దు, దొంగతనం చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు అని నాకు ముందు రావాలి. అది ఎప్పుడు? ఇంటికి బయట. మళ్ళీ ఇంట్లోకి వచ్చేటప్పుడు ఏం చేయాలి? అబద్ధం ఆడినానా అని తెలియాలి. నీ గవినీల మీద అంటే పొలం మీద, నీ వర్క్ ప్లేస్లా నువ్వు ఎక్కడనైతే పని చేస్తావో దాన్ని ఏం చేయాలి? అక్కడ రాసుకోవాలి. నీ పొలంలోకి ఎంటర్గా కాకముందే నీకేం కనిపించాలి? దొంగతనం చేయొద్దు, అబద్ధం ఆడకూడదు, వ్యభిచారం చేయకూడదు, పొరుగు అంది ఆశించకూడదు అని కనిపించాలన్నమాట నీకు ముందు. అంటే దాని అర్థమైంది? టెంపుల్కి అయితే 3 టైమ్సే రావాలి కంపల్సరీ, కానీ ఇలా రాసుకోవాలి. నీ కుమారులకు కూర్చుంటున్నప్పుడు, లేచినప్పుడు, త్రోవలు నడిచినప్పుడు, పండుకున్నప్పుడు నేర్పియాలి. అంటే దాని అర్థం ఏంది? అర్థం ఏమొస్తున్నది? ఎవ్రీడే అని. ఇంకా ఏమైనా అర్థం వస్తుందా? దాని అర్థం ఏంటంటే ప్లస్ ఒక ఆజ్ఞ ఏందో తెలుసా? నీ దేవుడైన యెహోవా నామంని నువ్వు వ్యర్థంగా ఉచ్చరింపకూడదు. దాని అర్థమైంది? అర్థమైంది అని అంటే నువ్వు ప్రాక్టీస్ ఎక్కువ చెయ్యి అని అర్థం. ఎక్కడికి వచ్చిన దానికంటే చర్చికి వచ్చేదానికంటే నువ్వు ఏం చేయాలి? ప్రాక్టీస్ ఎక్కువ చేయాలి. మనోళ్ళు ఏం చేస్తుండ్రు? ప్రాక్టీస్ చేయట్లేదు కానీ చర్చికి మాత్రం వెళ్తున్నారు. ఇంకేంది? సరిపోకుండా సండే, మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే. మరి రూల్స్ ఏమైనా మార్పు ఉందా? ఏం మార్పు లేదు. ప్రాక్టీస్ ఏం లేదు. ఆడికించి వచ్చేసినామా సార్లు భాష మారిపోతుంది. ఒక పాట ఉన్నది, నా స్టైల్ మారింది అని. మీరు విన్నారా ఎప్పుడైనా? చర్చిల నుంచి బయటకు వస్తేనే చాలా అప్పుడు పాడాలి నా స్టైల్ మారింది అని. చర్చిలో స్టైల్ మారదు వీళ్ళది. బయటికి వచ్చేటప్పుడు ఏం పాడుకోవచ్చు? నా స్టైల్ మారింది అని మాట్లాడు. ఎందుకంటే మాట్లాడే విధానం అయిపోతుంది కదా. స్టేజ్ దిగంగానే అందరికీ వందనాలు అంటే, స్టేజ్ దిగంగానే ఏమరా అంటాడు కదా, చాలా మట్టుకు. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంది అని అంటే మనం ప్రాక్టీస్
ప్రాక్టీస్ ఎక్కువ చెయ్యాలి. దేవుడు మనకి ఏం నేర్పించాలని అనుకున్నాడంటే ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేసి ఉత్త చేతులతో పోకూడదు మనం కాబట్టి ప్రాక్టీస్ ఎక్కడ చేస్తాం? ఇప్పుడు మనం అనుకుందాం, ఇప్పుడు మనం న్యూ టెస్టిమెంట్కి వద్దాం. న్యూ టెస్టిమెంట్లో మీరు ప్రాక్టీస్ చర్చిలో చేయగలుగుతారా, బయట చేయగలుగుతారా? దేవుని ఆజ్ఞలని చర్చిలో కూడా చేయవచ్చు, కానీ ఎక్కువ ఎక్కడ హంటింగ్ గ్రౌండ్ ఏది? బయటనా? ఎందుకు? ఎక్కువ టైం దానికే పెడతాం. ఇంకా ఏమైనా చెప్తారా? రావాలి జర అంటే ఇంకొక మాటలో చెప్పాలంటే చర్చిలో శోధనలు తక్కువ. చర్చిలో ఏంది? శోధనలు. అందరు బాయ్ బాయ్, జర అడ్జస్ట్ అయిపోతారు, వద్దు అని వస్తారు. జర చేయకండి, అలా చేయకండి అని. మనకు శోధనలు తక్కువ. చర్చిలో ఎవరు వచ్చి ఇట్లా కొట్టారు, బస్సులో ట్రావెల్ చేస్తేనే ఇట్లా తలుగుతారు, అప్పుడే కదా కోపం వస్తుంది. చర్చిలో ఎవరైనా తలుగుతే, బస్సులో ఎవరైనా తలుగుతే మరి మనకు పరీక్షలు ఎక్కడ జరుగుతాయి? చర్చిలో జరిగాయి, బయట జరుగుతాయి. ఇంట్లో మర్మం ఉన్నది. సో చాలా మట్టుకు ఏమంటారు, చర్చికి పోయి వచ్చింది నా డ్యూటీ అయిపోయింది అనుకుంటారు చాలామంది. ఇప్పుడు చర్చికి పోయిండ్రు అనుకోండి, అబ్బా చర్చికి పోయినా వచ్చినా ఇక డైరెక్ట్ చర్చికి పోతా మటన్ షాప్కి పోయి జర మటన్ గిట్ట తెచ్చుకొని చలో మనం ఇక రిలాక్స్ కావాలి, తినాలే అని స్టార్ట్ చేస్తారు. ఇంకేమైనా చేసేటుంటే చేస్తారు. చర్చి గిట్ట లేట్ అయినా కానీ తిడతారు, తొందరగా ముగించాలని. పోయేది ఉంటుంది కదా, ప్రాక్టీస్ లేదు. సో మనకు ప్రాక్టీస్ చేయాలంటే నా అనుభవం నేను చెప్తా. సేవలో ఉన్నా కదా, పరిచర్యలో ఉన్నా 32 సంవత్సరాలు అవుతుంది. ఎక్కడికి పోయినా నాకు శోధనలు తక్కువ. మీటింగ్లలో అందరు ప్రైజ్ ది లార్డ్ బ్రదర్ అని మంచిగా చూసుకొని మంచిగా భోజనం పెట్టి ఏదైనా చేసి పంపిస్తారు. శోధనలు తక్కువ. ఏడికి పోయినా కానీ నన్ను ఎవరు టెంప్ట్ చేసేటోళ్ళు తక్కువ. బయట పోతే ఏముంటుంది? సో నేను ఎక్కువ ఎదగడానికి ఆస్కారం లేకుండే నాకు. ఎందుకంటే శోధనలు తక్కువ. ఇంట్లో లేకుంటే మీటింగ్లా, ఇంట్లో లేకుంటే మీటింగ్లా, అంతనే. లేకపోతే డ్రైవింగ్ చేసేటప్పుడు మెల్లగా ఏమైంది, నాకు కోపం వచ్చుడు స్టార్ట్ అయింది. ఎవరైనా అడ్డం వస్తారు కదా, ఎవరైనా అడ్డం వస్తే ఏమవుతుంది? కోపం వస్తుంది. చర్చిలో ఎవరు అడ్డం రారు. ఇంకా నేను కారు గిట్ట బండి గిట్ట తీస్తున్నా, అయ్యగారు వస్తుంది, పక్కకు జరగండి అని మినిస్టర్ లెవెల్లో పక్కకు జరుగుతుంది. రోడ్లు ఎవరు జరుగుతారు? సో నా కోపం పోతలేదు, ఏం చేయను? అందరు ప్రేసలు ఆడే కదా. శోధనలు తక్కువ, కోపం తెప్పించేటోళ్ళు లేరు. సో ఆత్మీయ ఎదుగుదల నిజంగానే నాకు చర్చిలో తక్కువైంది. ఓహో అట్లా కాదు, బయట తిరగాలని నేను అని అర్థమైంది. ఎందుకు? శోధనలు ఎక్కువ. సో మనం అందరం కూడా ఏం చేయాలి? ప్రాక్టీస్ మంచిగా చేయాలంటే, ఇప్పుడు పిల్లలు కొంతమంది అనుకున్నారు, చదువుకున్నావాను, మంచిగా చదువుకున్నావు డాడీ అంటారు. టెస్ట్ పెడితే తెలుస్తుంది ఎంత చదువుకుంటారు అన్నది కదా. మనం కూడా చర్చికి ఉన్నాం అనుకో, మంచి క్రైస్తవం అన్నాను నేనంటే ఎవరైనా ఇట్లా కొట్టాలి, మరి కొడితే కదా తెలుస్తుంది. ఎవరైనా తిట్టాలే, అవునా కదా? తిడుతుందా? మంది ఇంట్లో తిట్టదా? వద్దు, ఎందుకు అవన్నీ. ఓకే అంటే చెప్తున్నా నేను, ఇంట్లో కూడా ఉంటాయి శోధనలు, చర్చి కంటే ఎక్కువ. చర్చిలో మన పరువు పోతుంది, ఇక్కడ మంచిగా ఉండాలి, ఇంటికి పోయిన తర్వాత చూపెడతా అంటారు. ఇంట్లో పనిచేసే చోటు శోధనలు అనేటివి ఉంటాయి. ప్రాక్టీస్ అక్కడ కావాలి మనకి, చర్చిలో కాదు. సో ఇప్పుడు ఎదగాలంటే ఎక్కడ ఎదగగలుగుతాము? చర్చిలోనా, బయటనా? బయటనే ఎదుగుతాం. ఏం చేసుకోవాలి? మనం రాసి పెట్టుకోవాలి.
నేను ఈ ఆజ్ఞలు పాటిస్తున్నానా లేదా అనేది ప్రాక్టీస్ చేయాలి. ఎక్కడ ప్రాక్టీస్ చేస్తాము? బయట ప్రాక్టీస్ చేయాలి డెడ్లీగా. సో ఇది అనేది అది ఫ్యాక్ట్గా ఏమైపోతున్నదంటే వీళ్ళు చర్చికి పోతున్నారు కానీ ప్రాక్టీస్ ఇది అర్థమవుతలేదు, ప్రాక్టీస్ చేయడానికి. సో మీరు కూడా ఏం చేయండి, ప్రాక్టీస్ ఎక్కువ చేయండి. విన్నది ఏం చేయాలి? ప్రాక్టీస్ చేయాలి. ఎక్కడ చేస్తారు? బయట చేయాలి, మీ అనుదిన జీవితంలో చేయాలి, డైలీ చేయాలి. ఎందుకు ఆత్మీయ ఎదుగుదల లేదు? అది ఒక ఆచారం లాగా అయిపోయింది. చర్చికి పోవాలి, రావాలి, మీటింగ్ పోవాలి, రావాలి, ప్రాక్టీస్ లేదు. ఎందుకంటే అది అయిపోయింది, మన డ్యూటీ అయిపోయింది. మీరు అలా చేయొద్దు. నేను పోయిన వారం కూడా చెప్పిన కదా, రోజు స్కూల్కి పోయి ఫెయిల్ అయ్యేడు కంటే అప్పుడప్పుడు స్కూల్కి పోయి పాస్ అవ్వడు మంచిది. ఎవరికి వాల్యూ? పాస్ అయినోనికి వాల్యూ. అటెండెన్స్కి ఆడ వాల్యూ లేదు. ప్రభా నేను రోజు చర్చికి పోయినా, టైం మీద పోయినా వాల్యూ లేదు. ప్రాక్టీస్ చేసినావా చెప్పింది. సో మీరు ఆ భ్రమలో ఉండొద్దు. ఇప్పటి నుంచి ఏం చేయాలి? చర్చికి పోవద్దని కాదు, నో, ప్రాక్టీస్ ఎక్కువ చేయాలి, ప్రాక్టీస్ ఎక్కువ చేయాలి. చర్చ్ ఏంది? స్కూల్ లాంటిది, క్లాస్ రూమ్ లాంటిది, చెప్తారు. కానీ పిల్లలు ఏం చేయాలి? ఇంటికి వచ్చి హోంవర్క్ చేయాలి. ఎవరైతే పిల్లలు హోంవర్క్ చేస్తారో వారి యొక్క మార్క్స్ పర్సంటేజ్ ఎక్కువనే ఉంటుంది. ఎందుకు? రోజు ప్రాక్టీస్ చేస్తారు కాబట్టి. సో మనం కూడా ఏం చేయాలంటే మరి ప్రాక్టీస్ ఎక్కువ చేసి మనము దేవుని సన్నిధికి పోవాలి. దేంతో పోవాలి? ఫలంతో పోవాలి దేవుని సన్నిధికి. ప్రభువా మీరు చెప్పిన ఆజ్ఞలు నేను ప్రాక్టీస్ చేసేసి మీ సన్నిధికి వచ్చిన అన్న ఫలంతో పోవాలి. కానుకలు ఇచ్చుట చాలా సులభమైన పని, కానీ మనం ఆత్మీయ జీవితంలో మార్పు చెందింది దేవుని కావాలి. దేవునికి కానుకలు కావాలన్నా, మార్పు కావాలన్నా అంటే ఖచ్చితంగా నేను చెప్పగలుగుతా మార్పు. కానీ మారినరా అని చర్చిలో ఒక సంగతి ఏం లేదంటే టెస్టులు లేవు, అంతనే. నువ్వు కానుకలు ఇచ్చినవా చాలా మట్టుకు గుడ్, అయిపోయింది, నీ టెస్టులన్నీ పాస్ అయినట్టు అన్నట్టు ఉన్నది. సో మనం అందరం కూడా దయచేసి ఈ విషయాన్ని మార్చుకోవాలి. తెలుగులో నేను చిన్నగా ఉన్నప్పుడు ఒక స్టోరీ విన్నా, చాలా మంచి స్టోరీ. విశ్వామిత్రుడు ఉంటాడు, తపస్సు చేస్తాడు. 100 years తపస్సు చేస్తే ఆయనకి పరలోకంలో ఆయన సీట్ వచ్చేస్తుందంట. ఆయన గ్రేట్ అయిపోతాడు. ఎన్ని ఇయర్స్ తపస్సు చేస్తే? 100 years తపస్సు చేస్తే. విశ్వామిత్రుని స్టోరీ. సో ఈయన ఏం చేస్తాడు? తపస్సు చేస్తాడు, కష్టపడి 99 years చేస్తాడు. ఎన్ని ఇయర్స్? 99 years చేస్తాడు. 99 years చేసిన తర్వాత పరలోకంలో ఎవరైతే హెడ్ ఉంటారో ఆయన కల్వరం పుడుతుంది, నా సీటు పోతుందా అని. ఆయన కల్వరం పుట్టి ఏం చేస్తాడో తెలుసా? ఆయన దగ్గర రంభ, ఊర్వశి, మేనక ఉంటారు. రంభాన్ని పంపిస్తాడంట కిందికి. రంభాన్ని పంపి అయినా ఈయన తపస్సు చేస్తున్నాడు కదా, ఆమె నాట్యం ఆడుతుంది. నాట్యం ఆడగానే ఈయన క్లీన్ బోల్డ్, 99 years అవుట్. ఈయన పరలోకంలో ఉన్న అబ్బా ప్లాన్ సక్సెస్ఫుల్, కేసు క్లోజ్, మళ్ళీ 99 చేయాలి. అంటే నేను ఇది ఎందుకు చెప్పినా, అడవులలా, గుట్టలలా, కొండలకి పోతే మంచిగా ఉండుట ఈజీ. ఎవరు తిడతారు? అడవులలా, గుట్టలలా, కొండలలా తిడతారా? ఏదైనా ప్రాక్టీస్ చేయాలంటే ఏం చేయాలి? అనుదిన జీవితంలో పబ్లిక్లో రావాలి, లేకపోతే ప్రాక్టీస్ ఏడవుతుంది.
విశ్వామిత్రునిలాగా ఫెయిల్ అయిపోతారు. శోధనలు లేవు కదా. సో ప్రభు మనల్ని పబ్లిక్లో ఉండమన్నారు. మీరు లోకానికి వెలుగు, మీరు లోకానికి ఉప్పు. మన లైఫ్ పబ్లిక్ లైఫ్లో ఉండాలి. ఎట్లా తెలుస్తుంది, ఎట్లా ఎదుగుతాం, ఎట్లా జీవిస్తాం? మనం అనుదిన జీవితంలో జీవిస్తాం. మన లైఫ్ రిఫ్లెక్ట్ కావాలి. సో చాలా జాగ్రత్తగా మనం ఈ విషయాన్ని గమనించి మనం ప్రాక్టీస్ ఎక్కువ చేద్దాం. ఈ ప్రసంగానికి, ఈ మెసేజ్కి అర్థమైంది ఎందుకు పంచుకుంటున్నా, మనం ప్రాక్టీస్ ఎక్కువ చేయాలి. మనకు కూడా, నాకు చిన్న డౌట్ మీకు తెలిస్తే చెప్పండి, ఓకేనా? కంపల్సరీగా చర్చికి రావాలన్న ఆజ్ఞ ఏదైనా ఉందా? చూడండి, అడగండి, ఉత్తగా అట్లా అనకండి, ఓకేనా? లేదా? లేలే అంటే మీరు ట్రై చేయండి. ఎందుకంటే మనం ఊరికనే చెప్పొద్దు. విశ్రాంతి తీసుకోవాలి. టెంపుల్కి పోమని ఏడాడు చెప్పిండు. వీళ్ళు విశ్రాంతి తినమనే అశాంతిగా ఉన్నారు. విశ్రాంతి తీసుకోమన్నాడు. 7 దినములు కష్టపడి 7వ దినంన విశ్రాంతి తీసుకోమన్నాడు. టెంపుల్కి పోమని చెప్పలే, చెప్పిండా? లేలే, వీళ్ళు కూడుకుంటుండే, నా లెక్క ప్రకారం వీళ్ళు కూడుకుంటుండే. అయినా కానీ కరెక్షన్ చేయండి నన్ను. అలా ఉంటే నేను రెడీ. పరిశుద్ధ ఇంటి దగ్గర ప్రతిరోజు అది చెప్పిండు కదా, ప్రాక్టీస్ ఎక్కువ. ఇది యాక్చువల్ టెస్టింగ్ టైం. నువ్వు 6 దినాలు పోయి వచ్చిన తర్వాత నీ రిజల్ట్ చూసుకోవాలన్నమాట. యూనిట్ టెస్ట్లు, వీక్లీ టెస్ట్లు. ఉంచుకో. విశ్రాంతి దినం అంటే ఏం చేయాలి వీళ్ళు చెప్పండి? ఏ పని చేయొద్దు అంతనే, వేరే ఇంకేం చేసేది లేదు. పని చేస్తే పాపం వాళ్ళకి. విశ్రాంతి దినంన ఓ నిజంగా చాలా చక్కటి పాయింట్ చెప్పినావు, ఓకేనా? వీళ్ళు రాసింది నిజంగా వాళ్ళు ఏదైతే నేర్చుకోనికి వస్తుండేనో, నేర్చుకోనికి సంవత్సరానికి 3 సార్లు ఎక్కడనో వాళ్ళు నేర్చుకునే వచ్చేది ఏదైతే ఉంటుండేనో చాలా మట్టుకు టెంపుల్ అనే, వాళ్ళకి బైబిల్ ఉండేది కాదు. బైబిల్ వాళ్ళకు ఉండేది కాదు. లేవీయుల దగ్గరనే బైబిల్ ఉండాలి. సో భక్తిహీనుల గుడారంలో గడుపుట కంటే అని ఉన్నదాడ. భక్తిహీనుల గుడారంలో గడుపుట కంటే నీ మందిరావరణంలో 1 దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. సామ్స్ 84. సో భక్తిహీనుల గుడారంలో గడుపుట కంటే అంటే దాని అర్థం ఏంది? అంటే ఎంజాయ్ చేసుకునేటివి, పిచ్చి పనులు చేసుకునే దానికన్నా దేవుని మందిరంలో గడుపుట శ్రేష్టము. ఎక్కడ? భక్తిహీనుల సినిమా థియేటర్ల, క్లబ్ల, బార్ల, ఎక్కడైనా గడుపుట కంటే దేవుని మందిరంలో గడుపుట శ్రేష్టము. దేవుని మందిరంలో నువ్వు ఆనందించాలని చెప్పబడినది. ఆయన వెరీ గుడ్ పాయింట్. నేను దీన్ని ధ్యానిస్తా. సో వారికి కంపల్సరీ ఉన్నది, పోతే పొరపాటు కాదని నేను ముందే చెప్పిన, ఓకేనా? గుడికి పోతే పొరపాటు కాదు, నువ్వు రోజు పో. కానీ మస్ట్ ఏది? మస్ట్ ఏంది?
ప్రాక్టీస్ చేయాలి, వాళ్ళకి కంపల్సరీ పెట్టింది. సో మనకి హెబ్రీలకు రాసిన పత్రికలో ఒక్క చోటు నేను వెతికితే కంపల్సరీగా ఏదైనా చెప్పబడి ఉందంటే ఒక్క చోట్ల నాకు దొరికింది. ఎవరికైనా ఆన్లైన్లో వినేట వారికైనా కానీ ఎప్పుడైనా మీకు ఏదైనా వచనం దొరికితే నాకు మెయిల్ చేయండి, ఓకేనా? కామెంట్లో రాయండి. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24వ వచనం. ఏంది? కూడుట మానక అని ఉన్నది. కొందరు మానుకొనుచున్నట్టుగా మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనికొకడు పురికొల్పవలనని ఆలోచింతము. ఇక్కడ ఏం చెప్పబడినది? మానుకోవద్దు. మీరు సమాజంగా కూడుకొనుట ఏం చేయకూడదు, మానుకోకూడదు. ఏం చేయాలి మరి? ఒకరినొకరు హెచ్చరించుకోవాలంట. ఎవరు? ఒకరినొకరు. ఎవరు ఒకరినొకరు అంటే పాస్టరే కాదు, ఖాళీ అందరు ఏం చేయాలి? ఒకరినొకరు హెచ్చరించుకోవాలి. ఆ దినం సమీపించుకుంట అంటే అంటే ప్రభు ఒక రెండో రాకడ సమీపిస్తుంది. మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగ కూడుకొనుచు ప్రేమ చూపట్టాలి చేయుటకు ఒకడినొక్కడు ఏం చేయాలి అని ఆలోచిస్తాం. సో మనం పోయినప్పుడు అల్లా ఏం చేయాలి? కూడుకున్నప్పుడు, అరే బాబు ప్రభు రాకడా సమీపంగా ఉన్నది, మరి మనము ప్రేమ చూపుటకు సత్కార్యాలు చేయుటకు ఒకరినొకరము పురికొల్పోవాలి. సత్కార్యాలు అని అంటే ఆత్మఫలం, ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనం, ఆశానిగ్రహం, సాత్వికం కలిగి ఉండాలి, ఫలం కావాలి. సో నా పాయింట్, మీరు ఎవరు చర్చికి పోవద్దు అన్నది కాదు. నా పాయింట్ ఏంది? మీరు రోజు పోతే నాకేం బాధ లేదు, రోజు కూడా రావద్దని ప్రభు ఏం చెప్పలే. చాయిస్ మనది, కానీ ప్రాక్టీస్ మాత్రము చెయ్యాలి. నిజంగా చెప్పాలంటే చర్చిలో శోధనలు తక్కువ, బయటనే శోధనలు ఎక్కువ. ఎగ్జామ్స్ కావాలంటే ఎక్కడ కావాలి? బయటనే కావాలి. దేవుని సన్నిధికి పోతే మంచిది, తమ్ముడు అన్నట్టు ఒక దినం గడిపితే మంచిది దేవుని సన్నిధిలో, తప్పేం కాదు. కానీ మనము ప్రాక్టీస్ చేయాలి. సో ప్రభు మనకి రోజు చేయవలసిన పని చెప్పిండు. ఏం చేయాలంట? రోజు ఏం చేయాలని చెప్పిండు? రోజు ఏం చేయాలని చెప్పిండు? లూకాసు వార్త 9, మీరు చెప్పేస్తారు అనుకున్నా, 23వ వచనంలో రోజు ఏం చేయాలని చెప్పిండో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మరియు ఆయన అందరితో ఇట్లా నేను చదవండి. ప్రతి దినము తన సిల్వనెత్తుకొని నన్ను 2 పనులు చేయాలి రోజు. ఏం పనులు చేయాలి? నిన్ను నువ్వు ఉపేక్షించుకోవాలి. రెండోది ఏం చేయాలి? సిల్వను ఎత్తుకోవాలి. మరి ఇంకేం చేయాలి? సిల్వను ఎత్తుకొనుట అంటే అర్థమైంది, ఉపేక్షించుకోవాలంటే అర్థమైంది. పరీక్షించుకోవాలి. ఉపేక్షించుకోవాలంటే ఏం చేయాలి? రోజు తగ్గించుకోవాలా? ఓకే. ఉపేక్షించుకోవాలంటే మనమందరం మన రైట్స్ కొరకు పోట్లాడుతూ ఉంటాం. నా రైట్,
నా హక్కుల కొరకు పోట్లాడుతుంటావు. నిన్ను నువ్వు ఉపేక్షించుకోవాలంటే నీకు రైట్స్ ఏమీ లేవు. ఉపేక్షించుకోవాలి. ఇప్పుడు సపోజ్ మన బండి ఉన్నది రోడ్డు మీద, బండి ఎవరైనా ఎత్తుకుపోతుండ్రు అనుకోండి, ఏమంటావు నువ్వు? నాదే అంటావా పాప? నీదే కదా కదా బబ్లు, నువ్వేమంటావు? నీ కారు ఉన్నది అనుకో, ఎవరైనా తీసుకుపోతుండ్రు అనుకో, టచ్ కూడా చేయనీయడా? వామ్మో, బన్నీ నీ బండి తీసుకపోతే ఏం చేస్తావు? అరే అట్లానా? అట్లా అయితే పర్వాలే. అట్లా కూడా ఇచ్చేటోళ్ళు తక్కువ. అట్లా కూడా ఇస్తారా ఏంది? ఇస్తావా నువ్వు అట్లా నీ బండి? అదే అంటున్నా. సో బెటర్ పర్సనే. ఓకే, ఎందుకు చెప్తున్నా నేను? మీరు చెప్తే పరేషాన్ అయిపోతారు. హార్ట్ ఫెయిల్. ఇప్పుడు న్యూస్ చెప్తా. ఎందుకంటే ప్రభు అన్నాడు, ఎవరైనా మీ వద్ద మీ సొత్తు ఎత్తుకొని పోతే వాడిని ఏం చేయొద్దు అన్నాడు? ఏం చేయొద్దు అన్నాడు? అడ్డగించొద్దన్నాడు. అట్లా అన్నాడా? చూడండి ఒకసారి. ఐదవ అధ్యాయమా? మత్తయి సువార్త 5వ అధ్యాయం. యాంగర్ ఎన్నో 38. నిన్ను కొడి చెంప మీద కొట్టు వాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము. ఎవడైనను నీ మీద వాచ్యము చేసి నీ అంగి తీసుకొన గోరిన ఎడల వానికి నీ పై వస్త్రము కూడా ఇచ్చివేయుము. ఒకడు 1 మైలు దూరము రమ్మని నిన్ను బలవంతము చేసిన ఎడల వానితో కూడా 2 మైలు వెళ్ళుము. నిన్ను అడుగు వానికి ఇమ్ము. ఏం చెప్పిండు ఇక్కడ? ఏం చెప్పిండు? అంగే అడిగితే పై వస్త్రం కూడా ఇవ్వాలంటే బైక్ ఎత్తుకపోతే కారు కూడా తీసుకుపోవాలని అర్థమా? అంటే అర్థమైంది. అంతేగా? అంతేనేనా? ఒక చెంప. అదే అంటే ఆ అర్థంలా ఒక చెంప కొడితే ఇంకొకటి చూయించాలి. చలో, మనం ఇంత భక్తి పరులం కదా, ప్రభు చెప్పిన ఈ మాట చేయనీకి ఎంతమంది రెడీ ఉన్నారు? చర్చికి పోమంటే రోజు పోతారు కదా? అదేమున్నది? అందుకే అదెంత పని. ఇట్లా చేసే క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు? అందుకని నేనేం పెద్ద డామ్ డిష్ కానా, శివకు పోతున్నావు అంట. కాదురాబాయ్, నీకు తెలియదు, బైబిల్ తెలియదు కాబట్టి అంటుంటావు, నన్ను పొగుడుతుంటావు. నేను స్ట్రగుల్ అవుతా. నేను విధేయత జీవించడానికి మాట్లాడుతున్నాను. నేను అనుదినం ఏం చేయాలి? ఉపేక్షించుకోవాలి అని చెప్పబడి ఉన్నది. సిలువను ఎత్తుకోవాలి. ఆది క్రైస్తవులు అట్లనే చేసిండ్రు. ఇప్పుడు మీకు చదివినా చూడండి, ఏది హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో మీరు అక్కడ చూసినట్టయితే వాళ్ళు మరి వారి ఆస్తులని వేరే వాళ్ళు ఎత్తుకొని పోతే
వారు ఏమనలే, ఆస్తులను సహితం వారు ఇచ్చేసిండ్రా. 36 ఉందా? అంటే 34 చదువుదాం, 32 నుంచి చేద్దాం. వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వపు దినములు జ్ఞాపకము తెచ్చుకొనుడి. ఒక విధముగా చూచితే మీరు నిందలను బాధలను అనుభవించుట చేత 10 మందిలో ఆరాట పడితిరి. మరి ఒక విధముగా చూచితే వాటిని అనుభవించిన వారితో పాలిన వారైతిరి. ఎలాగనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనదియు స్థిరమైనదియునైనా స్వాస్థ్యమున్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషముగా ఒప్పుకొంటిరి. ఆస్తి కోల్పోవుటకు ఏం చేసిందంట? వీరు క్రైస్తవులైనందుకు వీరు ఆస్తిని గుంజేసుకున్నారంట. దాన్ని ఎట్లా ఒప్పుకున్నారంట? సంతోషంగా ఒప్పుకున్నారు. అలాగా ఎవ్రీలు ఉన్నారు. అలాగా చర్చ్ స్టార్ట్ అయింది. మనకు అవన్నీ ఏం లేవు. మీరు రండి, ఆడండి, పాడండి, ఇయ్యండి అవన్నీ అంటే ఇంకా కోపం వస్తుంది వాళ్ళకి. ఇది ఎవరైనా చెప్తారా? చాలా మట్టుకు లేదు. చర్చికి పోదామా, రావాలి, అట్లట్లా రావాలని నన్ను తిట్టేటోళ్ళు చాలామంది ఉంటారు. నాకేం బాధలు లేవు. నేను ప్రాక్టీస్ చేయమంటున్నా. అనుదినం ఏం చేయాలి? ప్రాక్టీస్ చేయాలి. ఇది ఉపేక్షించుకోవాలి. సిల్వని ఎత్తుకోవాలంటే ఏం చేయాలి? నేను తిట్టేటోడు ఉంటాడు, అవమానించేటోడు ఉంటాడు, నిందించేటోడు ఉంటాడు. నువ్వేం చేయాలి? నీ కోపం, నీ ద్వేషం, నీ అసూయ, నీ గర్వం, నీ ధనాపేక్షని రోజు చంపాలి. వీటిని చంపకుండా నేను చర్చికి వెళ్ళిపోతున్నా, పాటలు పాడేస్తున్నా, మీటింగ్ పెట్టేస్తున్నా, ఉజ్జీవ సభలు పెట్టేస్తున్నా. ఏం చేస్తున్నారు ఉజ్జీవ సభలు పెట్టి? నాకేం బాధలు లేవు. ఈ విషయాలు చెప్పాలంటే కూడా ఉజ్జీవ సభలు పెట్టాలి, నాకేం బాధలు లేవు. కానీ మీరు ప్రాక్టీస్ చేయాలి. ఇది రోజు చేయమన్నాడు. రోజు చేయవలసిన పని. ఈ పని చేసి చూడండి ఎట్లుంటుందో. అందుకని పౌల్ గారు అంటారు, నేను సిల్వన్ మోసేది మరి వచ్చే వారం ఈ రోజు చేసే పని ఏదైతున్నదో వాళ్ళకేం చేయమన్నాడు? కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, త్రోవలు నడిచినప్పుడు వాటిని బోధించాలి, ప్రాక్టీస్ చేయాలి. మనకేం చెప్పిండు? రోజు సిల్వన్, నిన్ను నువ్వు ఉపేక్షించుకొని సిల్వన్ ఎత్తుకొని మరి నువ్వు నన్ను వెంబడించాలి. సో నేను ఇక్కడ స్టాప్ చేస్తాను, ఓకేనా? మనం ఈరోజు కన్క్లూజన్ ఏంది స్టడీది? ప్రాక్టీస్ ఎక్కువ చేయాలి. ప్రాక్టీస్ ఎక్కడ చేయగలుగుతాము? బయటనే చేయగలుగుతాము. సో మీరు ప్రాక్టీస్ ఎక్కువ చేయండి. మరి చేసి ప్రభు సన్నిధికి పోతే పొరపాటు కాదు. కానీ ప్రాక్టీస్ చేయకుండా ఊరికే పోయి వీళ్ళకి ఓల్డ్ టెస్టిమెంట్లు ఏమన్నాడంటే, వీళ్ళకి ఈ పాయింట్ చెప్పి నేను ముగిస్తా. వీళ్ళు ఏం చేస్తుండే? పాపం చేసినప్పుడు ఏం చేస్తుండే? వీరు బలి అర్పించాలి కదా. వీరికి ఏం చెప్పిండ్రంటే, వీళ్ళు బలి అర్పించుడు కూడా వీళ్ళకి పాపం చేసిన నాన్న తీసుకుపోయి బలి అర్పిస్తూ ఉండే రోజు బలి. వీళ్ళందరూ ఇజ్రాయేలీలు. దేవునికి అది కూడా విసిగిపోయి ఏమన్నాడంటే, ఎవరైనా నా మందిర ఆవరణం గేట్లను క్లోజ్ చేసేస్తే బెటర్ మీకు అన్నాడు. ఇది టెంపుల్ గేట్ని. మనం మలాకీ గ్రంథంలో చూద్దాం. మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. మీలో ఒకడు నా బలిపీఠం మీద, అంటే మందిరంలో, నిరర్ధకముగా, అంటే వేస్ట్గా, అర్థం లేకుండా, నిరర్ధకముగా
అగ్ని రాజబెట్టకుండా ఉన్నట్లు అంటే బలి అర్పియకుండా ఉండినట్లు. నా మందిరపు వాకిళ్లను అంటే తలుపులను మూయువాడొకడు మీలో ఉండిన ఎడల మేలు. ఏంటంటే డోర్స్ని క్లోజ్ చేస్తే బెటర్. ఎందుకు? తీసుకోబోతున్నారు, బలి అర్పిస్తున్నారు, మార్మాన్స్ ఏం లేదు, మా పని అయిపోయింది. యాక్చువల్ బలి అర్పిస్తే వీళ్ళు ఏమనాలే, అయ్యా నా నిమిత్తము ఈ గొర్రె చనిపోతున్నది నా ప్లేస్లా అని బాధ కలగాలి. వీళ్ళకేం బాధ లేదు, కమింగ్ అంతే. అట్లా చేస్తున్నందుకు దేవుడు ఏమన్నాడు, ఇష్టం లేదు, క్లోజ్ చేసేసేయండి గేట్స్ని అన్నాడు. సో మనం కూడా ఊకే అలా చేసుకుంటా పోతే ఏమంటాడు, క్లోజ్ చేసి అంటాడు కదా. సో మనం ప్రాక్టీస్ ఎక్కువ చేయాలన్నది మన ఒక కన్క్లూషన్. సో మనం ప్రాక్టీస్ ఎక్కువ చేద్దాం. సో మనం